నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకి ఒక వంటకం అదేంటి అని అంటే పెసరపప్పుతో. ఈ పెసరపప్పుతో ఎన్ని రకాలుగా మనం చేస్తామో అలాగే స్వీట్ ఐటమ్స్ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ స్పెషల్ వంటకంని మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ట్రై చేసినట్టు చెప్పేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఈ వంటకం పేరు ఏంటి అనేది మనం లాస్ట్లో చూద్దాం. ఇప్పుడైతే వెల్కమ్ టు హెచ్డి వ్లాగ్స్ 9848. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం చూడాలి కదా. మరి ఆ ఇంగ్రీడియంట్స్ కోసం మనం ఏమేం వేయాలి ఏంటి అనేదంతా కూడా నేను మాట్లాడుతున్నాను అనమాట. అయితే పక్కన నాయిస్ వచ్చేసి చాలా వచ్చింది, సో అందుకే నేను వాయిస్ని అయితే తీసేసాను అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ వంటకం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, పోపు దినుసులు వచ్చేసి అందరికీ ఐడియానే ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత ఉంటే మనకి పోపు గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నార్మల్లీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా పోపు దినుసులు అనేది అంటే ఈ గింజలు, మిరప గింజలు అనేది ఉంటాయి. అవి పచ్చి పులుసులో వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు ఎంతమంది తిన్నారు? ఓకే. అయితే మనం ఇలా మాట్లాడుతూ ఉంటే మనకి టైం అనేది తెలియదు, వంట గురించి ఎటో పోతుంది. సో ఇప్పుడైతే మనం పోపు సామాన్ అంతా వేసేసుకున్నాం. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసి ఆ తర్వాత కొద్దిగా అవి చిటపట ఆడనివ్వాలి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ పోపు సామాన్ అయితే మనం వేసుకున్నాం కదా. ఇది వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేయాలి. అయితే ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం కొంచెం అందులో ఉన్న ఫ్లేవర్ అంతా బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత మనము మిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఉల్లిపాయల్లో ఉన్న వాసన అంతా కూడా మనం ఏ కర్రీ చేసినా ఆ శాకానికి పట్టి చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులోకి నేను ఏం చేస్తున్నానంటే వెల్లుల్లి నా దగ్గర లేదనమాట, సో అందుకే నేను స్కిప్ చేసేసాను. మీ దగ్గర ఉంటే మీరు కంపల్సరీ వేసేసుకోండి. ఇంకా నేనైతే వంట చేస్తూ మాట్లాడుతున్నాను అనమాట. అయితే పక్కన బోర్ వేస్తున్నారు. ఆ బోర్ సౌండ్ తప్ప నా మాట అయితే అస్సలు వినిపించట్లేదు. సో అందుకే నేను మళ్ళీ ఈ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే మగ్గుతోంది. కాసేపు మూత పెట్టేసుకొని ఇందులోకి మనము ఉప్పు, కారము ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనకేంటంటే చాలా వరకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోకపోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి మనము మసాలా పప్పు అని చెప్పేసి ఇందులోకి మసాలాలు యాడ్ చేస్తారు కదా, అది ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇందులోకి అంటే మనం పాలకూర యాడ్ చేస్తున్నాం కదా, పాలకూర యాడ్ చేయడం వల్ల అది అంతగా టేస్ట్గా అనిపించదు. సో నార్మల్గా మనం టమాటా పప్పు చేస్తాం కదా, ఆ టమాటా పప్పు చేసినప్పుడు మనం స్పెషల్లీ ఇంగ్రీడియంట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం చికెన్లోకి వేస్తూ ఉంటాం కదా, అలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసి మనం వేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకి రెగ్యులర్గా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనము పాలకూరని కొంచెం మగ్గించుకోవాలి. పాలకూరని మగ్గించుకున్న తర్వాత మనం వచ్చేసి ఈ పాలకూరని కొంచెం వేయించుకోవాలన్నమాట.
ఇందులోంచి నీరు అలాగే పాలకూరలో ఆల్రెడీ మనకి ఉప్పు శాతం అనేది ఉంటుంది. ఆ ఉప్పు శాతం అనేది మనకి ఇందులోకి కొద్దిగా ఉప్పును చేర్చి టేస్టీగా ఉంటుంది. అయితే పొరపాటున మీరు ఎక్కువ ఉప్పు వేసారనుకోండి అది ఎక్కువ అవుతుంది. సో అందుకే చూసుకొని ట్రై చేయండి. పాలకూరలో మిల్ మేకర్ వేసుకొని కూడా ట్రై చేస్తారండి. బాగుంటుంది అలా కూడా. అది కూడా ఒకసారి మనం ట్రై చేద్దాం. కానీ ఏంటంటే మన ఛానల్‌లో షార్ట్స్‌ని చూసినంత ఇదిగా ఫుల్ వీడియోస్‌నైతే అస్సలు చూడట్లేదు ఎవ్వరు కూడా. సో నేను అందుకే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాననమాట. ఇప్పటి నుంచి డైలీ మన వీడియోలో ఫుల్ వీడియోస్ అయితే పెట్టాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. మరి మీరు సపోర్ట్ చేస్తారా? చెయ్యాలండి. సపోర్ట్ చేయకపోతే ఎలా? ఓకే. ఇప్పుడైతే మనం పాలకూరని వేసుకున్నాం కదా! వేసుకున్న తర్వాత అందులోకి కాసేపు మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టేసి ఉంచేసి అలా నేనైతే అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వీడియో ఆన్ చేశానని మర్చిపోయాను. ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే అలా చిందరవందరగా ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి అన్నీ ఇలా. అయితే మీకు ఒకటి చూపిస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను దేవుడికి నైవేద్యం పెట్టానన్నమాట. ఆ నైవేద్యం మీకు నేను చూపిస్తున్నాను. నేను ఈరోజు ఇది చేశానని. అంటే ముందు వీడియోస్లలో మన టెంపుల్ని కూడా నేను చూపిస్తానండి. టెంపుల్కి కూడా మీరు అంటే రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. దర్శనం చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. హనుమాన్ టెంపుల్ అండి. అందులోనూ సూర్య భగవానుడు కూడా ఉంటాడు. చాలా విశిష్టమైన టెంపుల్. మీరు కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. ఇది మాత్రం పక్కా. ఇక్కడ వచ్చేసి మనకి పాలకూర అయితే వేగుతుంది. ఈ పాలకూర వేగేటప్పుడు మనం నీళ్ళని అన్నిటినీ తీసేసి మనం పప్పుని మాత్రమే వేయాలి. ఇలా పప్పుని మాత్రమే వేసేసి కాసేపు మంచిగా వేయించి ఆ తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేయాలి. చూడండి, ఎవరైనా సరే అండి, మనకి వీడియోస్ అనేది తీస్తూ ఉంటే పెడుతూ ఉంటే ఏదో పెడుతున్నారు చూస్తున్నాము అన్నట్టు కాదు. ఆ వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుందో తీసే వాళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకైతే ఏముందిలే అని అనిపిస్తుంది. కానీ మనం ఒక వీడియోని షూట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి మనం అప్లోడ్ చేయాలి అంటే చాలా కష్టం ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కష్టపడింది అయితే మనకేది అవ్వదు. ఇక్కడైతే మనం పప్పుని వేసేసుకుంటున్నాము. 1 గంట 2 గంటల ముందు మనం పప్పుని నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడుకుతుంది. ఇంకా ఈజీలీ చెప్పాలంటే ఇందులోకి మైసూర్ పప్పు అయినా బాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఆ పప్పు కొంచెం తొందరగా ఉడుకుతుంది కాబట్టి అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. కానీ పాలకూరకి కందిపప్పే ఎవర్ గ్రీన్ అండి. నిజంగా చెప్తున్నాను. నేను ఈ పప్పు చేస్తున్నాను కానీ అది మాత్రం ఎవర్ గ్రీన్. కాకపోతే దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిది, అంతే. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే స్వీట్ దేవుడి దగ్గరికి పంపించిన నైవేద్యం అక్కడ ఆరగింపు అయిపోయిన తర్వాత ఇంకా ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇంకా తినేయాలని చెప్పి నేను చూస్తున్నాను. ఎందుకంటే మనకి దేవుడికి పెట్టిన నైవేద్యం వచ్చేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కదా. సో ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే పొద్దున్నే లేవటము, కొంచెం శుచి అనేది పాటించి చేసేస్తూ ఉంటాం కదా. ఇంకా బాగా చల్లారిన తర్వాత మనం తింటాం కాబట్టి మనకి అంతగా అనిపించదు. కాకపోతే ఏంటంటే గుళ్ళో తింటాం అనేది ఒక అదనమాట. ఆ గుడికే మనం నైవేద్యం పంపించడం అనేది ఒక అదృష్టమే. ఆ అదృష్టం అయితే నేను చేసుకున్నాను అన్నమాట. అయితే మనకి అమ్మవారు కూడా ఉంటుందండి గుడిలో. నేను రాను వీడియోస్లలో ఆ టెంపుల్ని కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను.
ఇంకా ప్రతిరోజు ఏదో ఒక వీడియో అట్లా షార్ట్స్ రూపకంగా పెడుతూనే ఉంటాను. ఇదివరకైతే సూర్య భగవానుడి వీడియో నేను పెట్టున్నాను. మీరు చూసారా లేదా తెలియదు, కానీ నేనైతే షూట్ చేసి పంపించానండి. ఇంకా ఇందులోకి అయితే మనము కొద్దిగా మనకి ఉడికింది కాబట్టి ఉప్పు కారం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు, చాలామందికి ఉప్పు స్పూన్తోనే అలవాటు అని అంటారు కదా, నాకైతే చేయితోనే అలవాటు. స్పూన్తో వేస్తే ఎంత వేస్తున్నాము అనేది తెలియకుండా ఎక్కువ పడిపోతుంది. సో నాకైతే చేయితోనే అలవాటండి చిన్నప్పటి నుండి. కారం మాత్రం స్పూన్తోనే అలవాటు. ఎందుకంటే మనం చేయితో పట్టుకున్నాక మనకి ఎలా ఉంటుందంటే హడావిడి ఎక్కువ ఉంటుంది వంటలు చేసేటప్పుడు. అది పిల్లలు ఉంటారు, పిల్లలు వచ్చేసి ఇలా పట్టుకోవడము, వాళ్ళని కళ్ళలో చేతి పెట్టడము ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళకి కళ్ళు మండటము, మనకైనా కళ్ళు మండుతాం. సో అందుకని నేనైతే స్పూన్తోనే వేస్తాను. నాకు అలా స్పూన్తోనే వేస్తేనే అలవాటు. ఆ తర్వాత మీరు కూడా అండి చేయితో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, మనమైనా కారాన్ని భరించలేం కదా కళ్ళల్లో పెట్టుకోవడము. ఇప్పుడైతే మనకి పాలకూర పప్పు వేగిపోయింది. పాలకూర పప్పు వేగిపోయింది కదా, ఇంకా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే బయట దొరికే మసాలా వేసుకోవచ్చు, అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవచ్చు. అది ఎలా అంటే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మనకి దొరికే బండ పువ్వు అంటారు, తర్వాత ఇంకా అనాస పువ్వు, వీటన్నిటిని కూడా మనం పౌడర్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు. లేదు నేను స్పైసీగా తినను, నార్మల్గా చప్పగా తింటాను అంటే అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. అంటే రెండు డిఫరెంటే. అది నచ్చే వాళ్ళకి అది నచ్చుతుంది, ఇది నచ్చే వాళ్ళకి ఇది నచ్చుతుంది. సో మీరు ఎలా తినాలి అనుకుంటే అలా మనం తినేయచ్చు. కానీ ఈ పెసరపప్పునైతే మనం రకరకాలుగా ట్రై చేయొచ్చు. ఏమంటారు కదా? పెసరపప్పు స్వీట్స్ అయితే చాలా బాగుంటాయండి. నేను ఒకరోజు మీకు షూట్ చేసి చూపిస్తాను. ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. పప్పు అయితే ఉడుకుతుంది. అయితే యాక్చువల్లీ ఉడికే వీడియో ఉంటుంది కదా, దాన్ని నేను స్కిప్ చేశానని అనుకున్నాను అనమాట. స్కిప్ చేయలేదు, అలాగే నడుస్తుంది, రన్ అవుతుంది. ఇంకా నేను ఎందుకు కట్ చేయాలి అని చెప్పేసి అలాగే ఉంచేసుకున్నాను అనమాట. పప్పు అయితే ఉడుకుతుంది ఇక్కడ. నేను వచ్చేసి ఆ పప్పుని అలాగే ఉంచి నేను వేరే పని అయితే చేసుకుంటున్నాను. బట్టలు అయితే నానబెట్టుకున్నాను అనమాట. అవన్నిటిని కూడా జాడించి అలా పెట్టేసి మళ్ళీ లోపలికి వచ్చేసరికి అది అలాగే రన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు కట్ చేసి కాపీ చేస్తే నాకు కూడా కొంచెం లెంతీ అనేది పెరుగుతుంది కదా. సో ఇంత లెంతీ ఉన్న వీడియోని కూడా ఎవరు చూడరు, కానీ మనకి లెంత్ అనేది కొంచెం పెరగాలి, ఫుల్ వీడియోస్ అనేది కొంచెం ఎక్కువగా చూడాలి, అందరూ చూడాలని చెప్పి నేను తాపత్రయపడ్డానమాట. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుంటాను. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మనం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, మనము కొంతమంది ఏమో వేడి నీళ్ళని యాడ్ చేస్తారు, కొంతమంది ఏమో చన్నీళ్ళని యాడ్ చేస్తారు. మనం ఎలాంటి వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే చన్నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు, వేడి నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇందులోకి మనం ఎలా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ఇందులోకి వేడి నీళ్ళు కొద్దిగా వేడి చేసి ఆ నీళ్ళని మనం వేడి చేసి ఇందులోకి కలిపేసుకున్నాం అనుకోండి, అది కొంచెం చిక్కదనంగా వస్తుంది. మీరు నాన్ వెజ్ ఐటమ్స్ అయినా తర్వాత ఏ ఐటమ్ అయినా ఆఖరికి టమాటాలో
వాటర్ అనేది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వేడి వాటర్‌ని మనము ఇందులో వేసుకున్నామనుకోండి చిక్కగా వస్తుందనమాట. కాకపోతే టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఎంతైనా టమాటోలకి వాటర్ వేయకుండా ఉన్న కర్రీయే బావుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రసం అనేది లేకుండా ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో మనం వాటర్‌నైతే తీసుకోవటం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పప్పు సగానికి సగం ఉడికినట్టుంది. ఇలా ఉడికిన పప్పునైతే మనము మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఏదైనా మసాలా యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనము దించేసుకోవటమే. ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు సపోర్ట్ అనేది మీరు ఇస్తూ ఉండాలి. ఓకేనా? అలాగే మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని చూస్తూ ఉండండి. ఇక మీదట మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అలా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎంతైనా మనకి సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ని తీయాలి అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా నాకు ఏం చేయాలి, సపోర్ట్ చేస్తూ ఉండండి, అలాగే లైక్ చేస్తూ ఉండండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అంటే హెల్త్కి సంబంధించింది, అలాగే వెయిట్కి సంబంధించింది అన్ని రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడండి. షార్ట్స్లలో ఎక్కువగా పెడుతూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు వచ్చేసి నేను లాంగ్ వీడియోసే చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను. ఈ లాంగ్ వీడియోస్ని కూడా నేను ఎక్కువ ట్రై చేస్తూ ఉంటానండి. మనకి అప్లోడ్స్ అనేది లాంగ్ వీడియోస్ని చెయ్యాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా ట్రై చేయండి చూడడానికి. ఓకేనా?